మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేపు 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు మడికొండ గ్రామంలో ఈనాడు కార్యాలయం ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. మే 13వ తారీఖున జరిగే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య గారికి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొనడానికి పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభకు హాజరవుతున్నారు. వారితో పాటుగా జిల్లాకు చెందిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీమతి ధనుస్తరి అనసూయ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ బాబు గారు, ఏఐసిసి ప్రతినిధులు, జిల్లాకు చెందిన గౌరవ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పార్టీ ప్రముఖులందరూ కూడా రేపటి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. దాదాపు 1,00,000 మందితో నియోజకవర్గానికి 15,000కు తగ్గకుండా స్టేషన్ గన్పూర్ నుంచి 20,000, మేము ఏదో 10,000 టార్గెట్ అనుకున్నాం, 15,000 అయింది. 15,000 కాస్త ఇప్పుడు చూసారికి లెక్కకు వచ్చే వరకు 20,000. ప్రతి నియోజకవర్గం నుంచి 15,000కు తగ్గకుండా 1,00,000 మందిని సమీకరించాలని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి 20,000 మందిని ప్రజలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బహిరంగ సభకు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతున్నది. ఆ బహిరంగ సభకు వచ్చే వాళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున జర్మన్ ట్రైన్స్ వేయించి నీడ సౌకర్యం కల్పిస్తున్నాం. దానికి తోడుగా ఒక 2 లక్షల వాటర్ పాకెట్స్, ఒక 2 లక్షల మంచిగా పాకెట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వచ్చే వాళ్ళందరికీ కూడా ఏమాత్రము అసౌకర్యం కలగకుండా ప్రయత్నం చేస్తున్నాము. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో 100కు 100% కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో భారతదేశంలోనే కాక తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కొంత దూకుడును పెంచింది. తెలంగాణలో ఉన్న సామాజిక వ్యవస్థను, మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది. కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం నడుపుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి విప్లవాలకు పుట్టినలైన ఊరుగడ్డ ఊరుగల్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేసి మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఒక హెచ్చరికను పంపించవలసిన అవసరం ఉంది. అందుకు ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు తరలి రావాలని నేను కోరుతున్నాను.
కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కానీ అంశాలను కానీ అమలు చేసే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ పైన మొదటి నుంచి కూడా సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పాటునే అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది. కాజీపేటలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేదా కాజీపేట జంక్షన్ను డివిజన్ చేసే విషయంలో కానీ, లేదా తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో కానీ, ఏ ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించలేదు. నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలంగాణకు ఏమి ఇచ్చారని మీరు ఓట్లాడుతున్నారు? తెలంగాణకు ఏమి తెచ్చారని మీరు ఓట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడిన మీరు ఏ మొక్కం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు? ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం. భారతదేశంలో ఈనాడు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు వల్ల, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల దళితులకు రక్షణ లేకుండా పోయింది. ఉత్తరాది రాష్ట్రాలలో కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. దళిత స్త్రీల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ పైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మస్జిదుల పైన బుల్డోజర్లతో దాడులు చేస్తున్నారు, మస్జిదులను కూడగొడుతున్నారు. వాళ్ళందరినీ, ముస్లిమ్స్ అందరినీ టెర్రరిస్టులుగా ముద్ర వేసే ప్రయత్నము బీజేపీ చేస్తున్నది. అదేవిధంగా క్రిస్టియన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ చర్చిల పైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మత విశ్వాసాల పైన దాడులు జరుగుతున్నాయి. మణిపూర్ అయితే అల్లర్లతో అట్టుడికిపోయింది. వందలాది చర్చలను నేలమట్టం చేశారు, వేలాది మందిని రోడ్ల పాలు చేశారు, లక్షలాది మందిని నిరస్త్రాయులను చేశారు, ఆడపిల్లలను నగ్నంగా నడి రోడ్డు పైన ఊరేగించారు. కానీ నరేంద్ర మోడీ గారికి అది ఏమి కనిపించడం లేదు. ఈ దారుణాలకు గురైన వాళ్ళంతా పేద వర్గాలు కాబట్టి, క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ దారుణాల పట్ల ప్రధానమంత్రి గారు కనీసం స్పందించలేదు. అంటే పేద వర్గాల మాన, ప్రాణ, ధన వ్యవహారాలపైన బీజేపీకి ఏ మేరకు ప్రేమ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేశంలో మహిళల పట్ల దాడులు పెరిగిపోయినాయి, క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది. మహిళల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. మహిళల యొక్క సమగ్ర అభివృద్ధికి ఒక్క పథకాన్ని వాడు ప్రవేశపెట్టలేదు. ఓబీసీల కొరకు కేంద్రంలో కనీసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు. కులగణన చేయటానికి ముందుకు రాలేదు. ఎందుకు బీజేపీకి ఓటేయాలి? ఒకసారి ఆలోచించాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వాలి. కనీసము 20 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా అని నేను అనుకుంటున్నాను. నిరుద్యోగ సమస్యను పెంచడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దొడ్డిదారిన రిజర్వేషన్ను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారు. వస్తే రాజ్యాంగాన్ని మార్స్తామంటున్నారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటున్నారు, పేద వర్గాల బ్రతుకుకు భరోసా లేకుండా చేస్తామంటున్నారు.
దళితులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మహిళలు, బీసీలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవైపు నరేంద్ర మోడీ గారు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం కాదు, ప్రేమను పంచాలి అని మాట్లాడుతున్నారు. నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలింగే అనే మాట మాట్లాడుతున్నారు. మనం ప్రేమను పంచుదామా, విద్వేషాలు రెచ్చగొట్టి మనము కొట్టుకొని చద్దామా, ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీకి గొప్పగా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే అవకాశం లేదు తెలంగాణలో. రేపు తెలంగాణలో ఎంపీ సీట్లు గెలిస్తే మేము ఈ పని చేస్తామని చెప్పే ధైర్యం కూడా లేదు. అలా కాకుండా వ్యక్తిగత విమర్శలు, ఒక జాతీయ పార్టీ అయి ఉండి వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారు, వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను. ప్రజాస్వామ్య వాదులందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇవాళ వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 నాతో కలిపి 7 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా చక్కగా అభ్యర్థి విజయం కొరకు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా చాలా క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, పాత కొత్త అనే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ అవి పెద్దగా ప్రభావం చూపవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. 100% రేపు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి మేరకు, ప్రజల ఆశీర్వాదం మేరకు దాదాపు 2 లక్షల పైచిల్ కోట్లతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలవబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను పార్టీ మారిన సందర్భంగా అనేక మంది అనేక రకాలైన విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శకులందరికీ నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేశంలో పార్టీ మారిన తొలి వ్యక్తిని నేను కాదు, దేశంలో పార్టీ మారిన చివరి వ్యక్తిని కూడా నేను కాదు. అనేక మంది పార్టీలు మారుతున్నారు. ఆ మాటకు వస్తే సాయంకాలం వరకు ఒక పేరుతో ఉన్న ప్రభుత్వం తెల్లాల వరకు బోర్డు తిప్పేసి ఇంకో పేరు పెట్టుకొని ప్రభుత్వాలను నడుపుతున్న విషయాలను కూడా మనం గమనిస్తున్నాం. నేను ప్రత్యేకంగా పార్టీ మారింది నాతో అయిన మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, నా శక్తి మేరకు బీజేపీ అనుసరిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల ముస్లిం వ్యతిరేక, క్రిస్టియన్ వ్యతిరేక విధానాన్ని అడ్డుకోవాలని, ప్రత్యేకించి ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తీసుకువచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వాటిని అమలు చేయాలని, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మాత్రమే నేను బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నేను ఎవరి అవకాశాలను లాక్కునే ప్రయత్నం చేయలేదు. అవకాశాలు అందరికీ వచ్చినాయి. డాక్టర్ రాజయ్య గారికి అవకాశం వచ్చింది, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అరుణ్ రమేష్కి అవకాశం వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. పసులు దయాకర్ గారికి అవకాశం వచ్చింది, 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యారు. అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైతే జాగ్రత్తగా వాటిని కాపాడుకున్నారో, ఎవరైతే ఆ అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకున్నారో వాళ్ళు రాజకీయాలలో చాలా రోజులు ఉంటారు. కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ అవకాశం రాకపోతే దానికి కారణం కడియం శ్రీయర్ అని చెప్తే దానికి నేను బాధ్యుడిని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. ప్రజల అభిమానం మీకుంటే, రాజకీయ పార్టీలలో మీకు గుర్తింపు ఉంటే తప్పకుండా ఆ రాజకీయ పార్టీలు మీరు గుర్తించి మీకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తాయి.